ప్రైజ్ ద లార్డ్. ఈ దినం దేవుని వాక్యమునకు మీకందరికీ స్వాగతం, సుస్వాగతం. మీకు మీ కుటుంబమునకు శాంతి, సమాధానము, సౌభాగ్యము కలుగునుగాక. ద బుక్ ఆఫ్ సమ్స్ చాప్టర్స్ 116 and verse 14. దేవుడు మీ పిల్లలను వృద్ధి పొందించునుగాక. దేవుడు మీ పిల్లలను యేసుక్రీస్తు నామములో వృద్ధి పొందించునుగాక. అంతేకాకుండా యేసు ప్రభు మీ ఆహారమును దేవుడు నిండారుగా దీవించబోతూ ఉన్నాడు. బీదలను తృప్తిపరచబోతూ ఉన్నాడు. మీ ఆహారమును దేవుడు దీవించబోతూ ఉన్నాడు. బీదలను తృప్తిపరచబోతూ ఉన్నాడు. ఆహారము అంటే శరీర రీతిగా ఆహారము, ఆత్మీయ రీతిగా దేవుని వాక్యము, దేవుని శరీరము, దేవుని రక్తము, దేవుని అభిషేకము. దేవుడు మిమ్మల్ని పోషించబోతూ ఉన్నాడు. యేసు ప్రభువు మీకు సంతృప్తిని దేవుడు కలగజేయబోతూ ఉన్నాడు. కటిక పేదరికంలో పూట గడవకుండా ఇబ్బందుల్లో ఉన్నారేమో, దేవుడు మీకు సహాయం చేయబోతూ ఉన్నాడు. మీరు ఎలా ఉండబోతూ ఉన్నారంటే ఒక ఖర్జూర వృక్షము వలె మీరు మొవ్వు వేయబోతూ ఉన్నారు. ద బుక్ ఆఫ్ సమ్స్ చాప్టర్ 92 and verse 12. ఒక ఖర్జూర వృక్షము, పామ్ ట్రీ మొవ్వు వేస్తుంది కదా, అలా మీరు ఉండబోతూ ఉన్నారు. మీరు మొవ్వు వేయబోతూ ఉన్నారు. అనగా ఖర్జూర వృక్షము, ఖర్జూరం అనే ఆ కాయాలంటే ముందు మొవ్వు వేయాలి. మొవ్వు వేసిన తర్వాత గెల అనేది వచ్చి కాయలు కాస్తుంది. మీరు కూడా మొవ్వు వేయబోతూ ఉన్నారు, ఫలించబోతూ ఉన్నారు, మీరు అభివృద్ధి చెందబోతూ ఉన్నారు. ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయడమే కాదు, మీరు కేదార్ ట్రీ అంటే దేవదారు వృక్షము వలె ఎదగబోతూ ఉన్నారు. దేవదారు వృక్షం పొట్టి వృక్షం కాదు, చాలా ఎత్తైన వృక్షం, చాలా పొడవుగా ఉంటుంది, ఉన్నతమైన వృక్షం, వృక్షములలో రారాజు. మీరు ఎదగబోతూ ఉన్నారు. ఎదుగుదల అనేది దేవుడు యేసుక్రీస్తు నామంలో మీకు కలగజేయబోతూ ఉన్నాడు. మీరు శారీరకంగా, మానసికంగా, భౌతికంగా, ఆర్థికంగా ఎదగబోతూ ఉన్నారు. మీ స్థితి గతి మారబోతూ ఉంది. ఎదుగుదలను మీరు చూడబోతూ ఉన్నారు. దేవుడు యేసు ప్రభు చేసే ఎదుగుదలను కేదార్ ట్రీ వలె మీరు ఎదగబోతూ ఉన్నారు. దేవదారు వృక్షము ఎత్తైనది కాబట్టి అలా మీరు ఉన్నతంగా, ఎత్తైన వారిగా యేసుక్రీస్తు నామంలో ఎదగబోతూ ఉన్నారు. దే ప్లాంటెడ్ ఇన్ ద హౌస్ ఆఫ్ లార్డ్. దే ఫ్లోరిష్ ఇన్ ద కోర్ట్స్ ఆఫ్ హౌస్ ఆఫ్ అవర్ గాడ్. దేవుని ఆవరణములో, దేవుని మందిరములో మీరు వర్ధిల్లబోతూ ఉన్నారు. నవ్ యు ఆర్ ఇన్ ద కోర్ట్స్ ఆఫ్ హౌస్ ఆఫ్ గాడ్. దేవుని ఆవరణములో మీరున్నారు. దేవుని మందిరములో మీరు వర్ధిల్లబోతూ ఉన్నారు. దేవుని నమ్ముకున్నారు కదా, ప్రార్థన చేస్తున్నారు కదా, విశ్వాసంతో ఉన్నారు కదా, మీరు వర్ధిల్లబోతూ ఉన్నారని దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నారు. మీరు వర్ధిల్లబోతూ ఉన్నారు. మరి ఒకసారి దేవుని వాక్యం చూద్దాం. మీరు మొవ్వు వేయబోతూ ఉన్నారు. మీరు ఎదగబోతూ ఉన్నారు. మీరు దేవుని ఆవరణములో, దేవుని మందిరములో వర్ధిల్లబోతూ ఉన్నారు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఆయన రక్తంలో కడగబడిన మీరు వర్ధిల్లబోతూ ఉన్నారు అన్ని విషయాల్లో. ఎందుకు వర్ధిల్లబోతూ ఉన్నారు దేవుని మందిరంలో? ఆలోచించండి. ఎందుకు మీ పిల్లలు వృద్ధి అవుతున్నారు? ఎందుకు మీరు ఎదుగుదలను అనేది పొందుకోబోతున్నారు ఇక మీదట? కారణం ఏంటంటే మీరు నమ్మిన దేవుడు నమ్మదగినవాడు. మీ ప్రభువు, మీ తండ్రి ప్రేమగల దేవుడు, సమకూర్చువాడు, పోషించువాడు, అభివృద్ధి చేయువాడు, ఉన్నత స్థితిలోనికి, ఉన్నతమైన భవిష్యత్తులోనికి మిమ్మల్ని చేయి పట్టుకొని నడిపించుకునే మీ దేవుడు. మీరు బలహీనులే, మీరు కొద్దివారే, మీరు ఎన్నిక లేని వారే, మీరు మనుషులే కావచ్చు, కానీ మీరు నమ్మిన దేవుడికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయన గొప్పవాడు. భూమిని, ఆకాశాన్ని సృష్టించిన దేవుడు, నీ కొరకు నా కొరకు మరణించి తిరిగి లేచిన దేవుడు, పరిశుద్ధాత్మ శక్తితో నిన్ను నన్ను నింపిన దేవుడు, పరిశుద్ధాత్మ బలమును ప్రతిరోజు మనకిచ్చుచున్న దేవుడు, నీకు విరుద్ధంగా ఉన్న శక్తులను, దురాత్మలను బంధించి
మనలను కాపాడుచున్న దేవుడు, మన ఆయుష్ను పొడిగించుచున్న దేవుడు. ఇటువంటి దేవుడు ఉత్తముడు. ఆ దేవుడు ఇక ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ ఎవ్వరు అటువంటి దేవుడు, ఆయనకు సాటి అయిన వారు ఎవరు లేరు. మీరు మిమ్మల్ని నడిపించగల మీ జీవితానికి చాలిన దేవునిని మీరు నమ్ముకొని ఉన్నారు కాబట్టి మీకేది కొదవలేదు. మీకు భవిష్యత్తు విషయంలో చింత అవసరం లేదు, డౌట్ అవసరం లేదు. అదేదో జరుగుతుంది, అది వైరస్ అనే భయం అనేది నీకు ఉండాల్సిన అవసరం లేదు. నేను, నా పిల్లలు, నా కుటుంబము, ఈ అప్పులెలా నీకు అవసరం లేదు. అంత గొప్ప దేవుడు నీకున్నాడు కాబట్టి నువ్వు ప్రార్థన చేసి నువ్వు కష్టపడుతూ ఉంటే దేవుడు నీకు దీవించబోతూ ఉన్నాడు. నీ ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని నిన్ను దీవించబోతూ ఉన్నాడు. ఇక మీదట నువ్వు చూసిన అప్పులు భవిష్యత్తులో ఉండవు. వాటి కనుమరుగు అవడం నువ్వు చూడబోతావు. నీ అప్పులు నువ్వు తీర్చబోతున్నావు. దేవుని ఆశీర్వాదాలు నీ మీదికి రాబోతున్నాయి. సంతోషం, సమాధానం, ఆనందం నీకు కలగబోతూ ఉంది. నీ ముఖం నిండా నవ్వు ఉండబోతూ ఉంది. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండబోతూ ఉన్నావు. బలహీనుడిగా ఉండడం కాదు, నీకు శక్తి రాబోతుంది. దేవుని పవర్ నిన్ను తాకబోతోంది. నువ్వు బలవంతురాలుగా ఉండబోతున్నావు. దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. బ్రదర్ రాజశేఖర్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని మీరు అందరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, దేవుని వాక్యాన్ని షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఇంకా అధికంగా ఆశీర్వదిస్తారు. వాక్యం వింటూ ఉండండి, వాక్య ప్రకారం జీవిస్తూ ఉండండి, పరిశుద్ధాత్మను మీరు పొందుకోండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.